హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈ వీడియోలో ఒక హెల్దీ వెజిటేబుల్ని పరిచయం చేస్తున్నానండి. వీటిని పర్వాలని ఇంగ్లీష్లో అయితే పాయింటెడ్ గార్డ్ అని, తెలుగులో అయితే చేదు పొట్లకాయ, కొమ్మ పొట్లకాయ, నేతి బీరకాయ అని పిలుస్తారు. వీటిలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే వైటమిన్ ఏ అండ్ సి ఉంటాయి. ఈ వెజిటేబుల్ ఇమ్యూనిటీ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే జలుబు, దగ్గు, తలనొప్పిని దూరం చేస్తుంది. న్యాచురల్గానే ఈ వెజిటేబుల్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ వెజిటేబుల్ చూడడానికి మాత్రం పసరు దోసకాయ లాగా ఉంటుందండి. కట్ చేసి చూస్తే లోపల గింజలన్నీ కూడా కాకరకాయ గింజలు ఉన్నట్టుగానే ఉంటాయి. చూడండి, ఇక్కడ కాకరకాయ లాగానే ఉంటుంది లోపలంతా కూడా. అలాగే టేస్ట్ మాత్రం పచ్చి వెజిటేబుల్ని తిని చూస్తే బీరకాయ లాగా ఉంటుందండి. మనం ఈరోజు ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వెజిటేబుల్ తోటి రోటి పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ ఈ రోటి పచ్చడి కోసం ఈ పర్వల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ పర్వల్ కాయకి పైన మాత్రం తోలు అనేది చాలా మందంగా ఉంటుందండి. లోపల మొత్తం కాకరకాయ లాగే ఉంటుంది, కానీ పైన తోలు మాత్రం చాలా మందంగా ఉంటుంది. కట్ చేయడం కూడా కొద్దిగా హార్డ్గానే అనిపిస్తుంది. చూడండి, కాకపోతే లేతగా ఉంటుంది కాయ మాత్రం. ఇలా విరగొట్టి చూస్తే ఈజీగా విరిగిపోతుంది, కానీ తోలు మాత్రం మందంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు పర్వల్ కాయల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చడి కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 10 నుంచి 12 మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని బట్టి మిరపకాయల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి నేను ఒక చిన్న చింతపండు ముక్కను కూడా యాడ్ చేశానండి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ పచ్చిమిర్చిని బాగా వేపుకోండి. ఇలా పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఈ పచ్చిమిర్చి వేపేటప్పుడే ఇందులోకి కావాలంటే తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసి వేపుకోవచ్చండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న పర్వల్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. దాంతోపాటే కావాల్సి ఉంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేపుకోండి. ఈ వెజిటేబుల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసి మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల నుంచి ఒకసారి ముక్కను చెక్ చేసుకుంటూ ఉండండి ఉడికిందా లేదా అని చెప్పి. స్పూన్తో కుచ్చి చూస్తే ఈజీగా తెగిపోతే సాఫ్ట్గా ఉన్నట్లయితే ముక్క ఉడికినట్లే అండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ముక్కలు చల్లారిన తర్వాత రోట్లోకి మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కచ్చపచ్చగా. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, 7 నుంచి 8 వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకొని వీటిని కచ్చాపచ్చగా దంచుకోండి. ఇలా పచ్చిమిర్చి అనేది కొద్దిగా మెదిగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పర్వల్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఒక ముక్కను తీసుకొని చూపిస్తున్నాను. ఈ ముక్క అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఎందుకంటే ఈ ముక్కలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి చెప్తున్నానండి. ఈ ముక్కల్ని రోట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా దంచుకోండి. ఇలా సగం మెదిగిన తర్వాత, లేదంటే ఫస్ట్ అయినా సరే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి దంచండి. దీనివల్ల పచ్చడి అనేది కలర్ చాలా బాగుంటుంది. చూడండి, పచ్చడి ఇలా మెదిగిన తర్వాత ఈ పచ్చడిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా సరే ఇలా కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఈ పచ్చడికి నెక్స్ట్ మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజల్ని, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చీలని, వీటితో పాటు ఒక రెబ్బ కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసి కలుపుకుంటున్నాను. ఇలా ఈ పోపు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకుందాం. ఈ పచ్చడికి తాలింపు అంతా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పర్వల్ పచ్చడి రెడీ. ఈ పచ్చడి రైస్ అలాగే రోటీస్లోకి చాలా బాగుంటుంది. చూశారు కదండి, రోటి పచ్చడి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీ ఫుడ్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.